టు తిరుపతి ఓమిక. టుడే రెసిపీ వచ్చి బీట్రూట్. ఈ బీట్రూట్తో కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఈ బీట్రూట్ వాడడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఫస్ట్ పాయింట్. రెండవది, స్కిన్ సాఫ్ట్గా తయారవుతుంది. మూడవది, స్కిన్ గ్లోగా తయారుగా మారుతుంది. రోజు డయాబెటీస్ లేని వాళ్ళు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగి చూడండి, దీని రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈరోజు బీట్రూట్ రెసిపీ గురించి మాట్లాడుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి బ్యాటరు, ఆనియను, ఆయిలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్టు, అల్లము, పచ్చిమిర్చి, బీట్రూటు, సోడా. ఇప్పుడు మిక్సీ జార్లోకి బీట్రూటు, పచ్చిమిర్చి, సాల్టు, అల్లము వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు దోసపిండి బ్యాటర్లోకి మనం మిక్సీ జార్లో చేసిన బీట్రూట్ని బాగా కలుపుకొని బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం వేసినాను. సాల్ట్ మాత్రం వేసినాను, ఇదో సోడా కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ బీట్రూట్ చాలా మంచి ఫలితాలండి. రిజల్ట్ మీరే వాడి చూడండి, తెలుస్తుంది మీకే దీని రిజల్ట్. రోజు తాగండి జ్యూస్. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు దోశ వేసుకున్నాము. దోశ బ్యాటర్ ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా రెసిపీ ఉంటుందండి. ఆనియన్స్, జీరా, కొత్తిమీర, కరివేపాకు. చూడండి, ఆనియన్స్, కొత్తిమీర బాగా కాలింది. ఫోల్డ్ చేసి రెడీ అండి రెసిపీ. చూడండి, దోశ కరకరలాడే బీట్రూట్ దోశ అండి. దీనికి పల్లీ చట్నీ తీసుకోవాలండి. పల్లీల చట్నీ, రెడ్ చిల్లీ చట్నీ, మిర్చి చిల్లీ చట్నీ. అంతే అండి, మన రెసిపీ రెడీ.